షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ తో 2 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్టు అయింది. ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతా ఉంది. బడ్జెట్ గానీ గవర్నర్ ప్రసంగం గానీ ఏది చూసినా గానీ కనిపించేది ఒకటి. ఎక్కడ చూసినా గానీ మనకు కనిపించేటివి రెండు కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట జగనిట్ట జగనట్ట జగనట్ట, ఆ పాలన ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి? ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు. ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం.